మన ప్రభు అయిన క్రీస్తులో మనం నిజంగా విశ్వసిస్తే, మనం నిజంగా ప్రభును నమ్మిన వారమైతే, మన పొరపాటును లేదా మన తప్పిదనాన్ని, మన పాపాన్ని మనము తెలుసుకున్న వారమై ఉండాలి. మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో, లేదా నా బిహేవియర్, నా యొక్క అంతరంగ పురుషుడు, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నా అభిప్రాయము, నా ఉద్దేశము సరైనది కాదు అని మనం తెలుసుకున్న వారమై, గ్రహించిన వారమై ఉండాలి. జక్కయ్యలోని ఆ మోసపూరితమైన, అబద్ధపూరితమైన తన అంతరంగ జీవితంలో జరిగే ఆ పరిస్థితిని తనకు ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఎప్పుడైతే యేసు తన ఇంటికి వచ్చాడో, ఆ చెట్టు పై నుంచి త్వరగా దిగి ఆయన ఇంట్లో చేర్చుకున్నట్లుగా రాయబడ్డది. నిజమే, ఎవరో చూడాలని ఆశించాను, కానీ ఈయన నేరుగా నా ఇంటికి వస్తారంటాడేంటి? నాకు అది ఇష్టం లేదు. ఆయనను చూడడం మాత్రమే ఇష్టం తప్ప ఆయన నా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అనే భావన కలిగి, ఈ రోజున దాదాపు 90% మనుషులు యేసు ద్వారా ఏదైనా మేలు పొందాలే తప్ప యేసుని కలిగి ఉండడం ఇష్టం లేదు. యేసు కావాలి, అమ్మాయి పెళ్ళికి, అబ్బాయి పెళ్ళికి కావాలి, ఉద్యోగాలకు కావాలి, ఇల్లు కట్టుకోవడానికి కావాలి, ఆరోగ్యానికి కావాలి, ఆయన ద్వారా మేళ్ళు పొందాలి తప్ప ఆయన మాకు అక్కర్లేదు. నువ్వు ఏ సహవాసానికి వెళ్తున్నావు అన్నది కాదు చాలా ముఖ్యము. అసలు యేసుతో నీకు సహవాసం ఉంటే నీ ప్రాబ్లం అంతా చేంజ్ అవుతుంది. యేసు మనలో ఉండాలి, యేసు మన ఆలోచనలో ఉండాలి, యేసు మన అభిప్రాయంలో ఉండాలి, యేసు మన ఉద్దేశంలో ఉండాలి. అప్పుడు మన పరిస్థితి ఏంటో, మనం ఏంటో మనకు గట్టిగానే తెలిసిపోతుంది. కనుక క్రీస్తులో ఒక గొప్ప విషయం ఏంటంటే, యేసులో నమ్మకం ఉంచిన ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక అద్భుతం ఏంటంటే, ఏ వ్యక్తి గ్రహించలేని, ఏ వ్యక్తి ఊహించలేని, ఏ వ్యక్తి కనుగొనలేని తన పొరపాటును కనుగొనగలిగిన ఒక వరం అనుగ్రహించబడుతుంది.